జగన్నాథుని రూపం విరహంలో పొంగిన భగవద్భావానికి సాక్ష్యం. ఆ రూపం వెనుక యుగయుగాలను అనుసంధానం చేస్తూ భగవంతుడు చేసిన లీల దాగుంది. కృతయుగం నాటి మాలవరాజ్యాన్ని పాలిస్తున్న ఇంద్రద్యుమ్న మహారాజుకు ఓ కోరికుంది. నా రాజ్యంలో ఓ గొప్ప మందిరం నిర్మించి ఆ భగవంతుడి నిజమైన మూలస్వరూపాన్ని ప్రతిష్ఠించాలి. ఆ పవిత్రమైన భగవంతుని ఆలయంతో పాటు నా భక్తి, యశస్సు కూడా శాశ్వతంగా స్మరించబడాలి అనేది ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క కోరిక. కాని ఆ మూల స్వరూపాన్ని ఎలా సంపాదించాలి అని ఇంద్రద్యుమ్న మహారాజు తీవ్ర ఆలోచనలో పడిపోయాడు. ఒకరోజు కలలో భగవంతుడు కనిపించి, నేను నీలాచలంలో నీలమాధవుడిలా కొలువై ఉన్నాను అని చెప్పాడు. ఇంద్రద్యుమ్న మహారాజు నీలమాధవుణ్ణి గుర్తించడానికి భూమండలమంతా వెతికించాడు. కాని ఎక్కడా దొరకలేదు. చివరికి ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క రాజపురోహితుడు విద్యాపతి అణువణువు గాలించి ఓ అడవిలో విశ్వవసు అనే గిరిజనుడు రోజూ రాత్రి కాగడా పట్టుకొని గుహలోకి వెళ్లడం గుర్తించాడు. మరోవైపు విద్యాపతిని చూసిన విశ్వవసు కుమార్తె లలిత అతనిపై ప్రేమ పెంచుకుంది. విద్యాపతి కూడా లలితను ప్రేమించాడు. విశ్వవసు కూడా వారిద్దరి వివాహం చేయదలిచాడు. కాని విద్యాపతికి ఇంతకు ముందే పెళ్లయింది. లలితను పెళ్లి చేసుకుంటే తాను వచ్చిన కార్యం కూడా సునాయాసంగా పూర్తవుతుందని భావించిన విద్యాపతి లలితను పెళ్లి చేసుకున్నాడు. విద్యాపతి భగవంతుణ్ణి చూడాలన్న కోరికను తన భార్య ద్వారా మామగారికి వెళ్లబుచ్చాడు. అల్లుడు కోరికను కాదనలేక విశ్వవసు బలవంతంగానే ఒప్పుకున్నాడు. కాని ఇన్ని రోజులు నాకు మాత్రమే సొంతమని భావించిన నీలమాధవుడు ఇవాళ వేరే వారికి దర్శనమిస్తున్నారు. నేను నా భార్యాబిడ్డలకు కూడా ఇంతవరకు దర్శనమిప్పించలేదని తెగమదన పడిపోయాడు. చివరికి విశ్వవసు, నేను నీకు దర్శనమిప్పిస్తాను, కాని ఆ స్థలం నేను నీకు చూపించను అనే ఒప్పందంతో విద్యాపతి కళ్లకు గంతలు బిగించి చెయ్యి పట్టుకుని తీసుకెళ్లాడు. కళ్లకు గంతలు తొలగించగానే దివ్యమైన వెలుగులో ఓ పక్షి నీటికుండలో మునిగి పైకి తేలేటప్పుడు చతుర్భుజాలతో నీలమాధవుడి రూపంలా ప్రత్యక్షమై శంఖచక్రగద పద్మాలతో చేతిలోని పద్మంలో లక్ష్మీదేవి కదులుతూ ఉండగా దర్శనం లభించింది. నీలమాధవుడి సుందర రూపం చూసి విద్యాపతికి పట్టరాని ఆనందం కలిగింది. అయితే ఆ స్థలాన్ని గుర్తించేందుకు విద్యాపతి రహస్యంగా తన ఉత్తరీయంలో ఆవాలు పోసి ముడివేసి ఉత్తరీయానికి ఓ చిన్న రంధ్రాన్ని చేశాడు. వెళ్లేటప్పుడు దారిలో ఆవాలు మార్గమంతా పడిపోయాయి. తర్వాత వానాకాలంలో ఆవాలు అన్నీ పసుపు పచ్చని చిన్న పూలతో మొలకెత్తడంతో ఆ మార్గాన్ని గుర్తించాడు. అదే విషయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజుకు సందేశమిచ్చాడు. రాజు తన పరివారం మొత్తాన్ని తీసుకొని ఆ స్థలానికి వేంచేశాడు. ఇక ఇంద్రద్యుమ్న మహారాజు భగవంతుడు నెలకొన్న స్థలానికి వెళ్లాడు. కాని ఇంద్రద్యుమ్న మహారాజుకు భగవంతుడు ఎక్కడా కనిపించలేదు. భగవంతుడు అంతర్ధానమైపోయాడు. ఇంద్రద్యుమ్న మహారాజు హృదయం 1000 ముక్కలయింది. విశ్వవసు మనసు కూడా దైవ విరహంలో కూరుకుపోయింది. ఇంద్రద్యుమ్న మహారాజు మనసు నిరాశతో నిండిపోయింది. ఆకలి దప్పులు మరిచి పదే పదే విద్యాపతిని భగవంతుడు ఎలా ఉన్నారు అని అడిగి ఆ రూపాన్ని మదిలో ఊహించి తలుచుకొని బాధపడుతున్నాడు. ఒకరోజు ఇంద్రద్యుమ్న మహారాజుకు కలలో భగవంతుడు కనిపించి, బాధపడుకు ఇంద్రద్యుమ్న, నేను ఇక్కడ సముద్రానికి దగ్గర చక్రతీర్థానికి చేరువలో ఓ దారువు రూపంలో నీటిలో నీ చెంతకు చేరుకుంటాను. నీవు ఆ దారువుని మూర్తులుగా చెక్కించి నీ ఆలయంలో ప్రతిష్ఠించుకో. ఆ మూర్తుల్లో నేను నా నిజరూప దర్శనమిస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత చక్రతీర్థం దగ్గరికి ఓ దుంగ నీటిలో ప్రవహిస్తూ వస్తుంది. ఆ దుంగలో శంఖం, చక్రం, పద్మము, గద, నాగలి నిక్షిప్తమై ఉన్నాయి. భటులు ఎంతోమంది ఆ దారువును బయటికి తీసుకురావడానికి చాలా రోజులు ప్రయత్నించినా ఆ దారువు ఇంచు కూడా కదలలేదు. ఒకరోజు కలలో భగవంతుడు కనిపించి, ఓ ఇంద్రద్యుమ్న, విశ్వవసు నా గొప్ప భక్తుడు, వారి స్పర్శతోనే నేను బయటకు వస్తాను అని చెప్పడంతో మహారాజు విశ్వవసు కాళ్లకు నమస్కరించి తీసుకువస్తాడు. నా స్వామి నాకోసం మళ్ళీ వచ్చాడు అని పులకించపోయి విశ్వవసు దుంగను ముట్టుకోగానే ఆ దారువు ఒడ్డుకు వచ్చేస్తుంది. కాని శిల్పులు ఎవరూ ఆ దుంగను చిత్రీకరించలేకపోయారు. వారి ఉలులు విరిగిపోతూ ఉండేవి. చివరికి దైవశిల్పి విశ్వకర్మ అనంత మహారాణా అనే వృద్ధశిల్పి రూపంలో వచ్చి మూర్తుల చిత్రీకరణకు ఒప్పుకున్నాడు.
కాని ఒక షరతు పెడతాడు. ఓ మహారాజా, నేను మూర్తులను మూల స్వరూపంగా సజీవంగా చెక్కుతాను. కాని నాది ఒక షరత్తు. ఈ మూర్తులు తయారు చేయడానికి నాకు 21 రోజుల సమయం పడుతుంది. నేను ఓ గదిలో మూర్తులను చెక్కుతాను. కాని ఆ గది తలుపులు ఎవ్వరూ తెరవరాదు. ఒకవేళ తెరిస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు. షరతుకు మహారాజు కూడా ఒప్పుకుంటాడు. అనంత మహారణ గదిలోకి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు లోపలి నుండి ఎటువంటి ఉలి శబ్దం రాకపోవడంతో మహారాజు భార్య గుండీచా మహారాణి మనం లోపలికి ఆహారం, జలం ఏమీ పంపించలేదు. పాపం ఆ వృద్ధుడు ఆకలితో అలమటిస్తున్నాడో, దప్పికతో అల్లాడిపోతున్నాడో, లేదా చనిపోయాడో అని భావించిన తల్లి హృదయం ఉండబట్టలేక తలుపులు తెరిచింది. లోపల అనంత మహారణ అదృశ్యమయ్యాడు. కాని జగన్నాథ, బలభద్ర, సుభద్రల మూర్తులు చేతులు కాళ్ళు సగం మాత్రమే చిత్రీకరించబడి పెద్ద పెద్ద కళ్ళతో మహోత్తరంగా కనిపించారు. కాని ఇంద్రద్యుమ్న మహారాజు, గుండీచా మహారాణి నిరాశలో కూరుకుపోయారు. అప్పుడు నారదుడు కనిపించి, ఇందులో మీ తప్పిదం ఏమీ లేదు. ఇది భగవంతుడి లీల. ఈ లీల భవిష్యత్తులో జరగబోయే ద్వాపరయుగ సంఘటనలకు పర్యావసానం. ఓ రాజా, ఈ రూపాలు భగవంతుని అంతలీన అనుభూతిలో ఉద్భవించిన అత్యంత మాంగల్య రూపాలు. ఇవి జగన్నాథ, బలభద్ర, సుభద్ర స్వరూపాలు. కలియుగంలో పూజకు ఇవే సరైన రూపాలు. ఈ రూపాలను రథంలో ఒక్కసారి దర్శించిన చాలు, ముక్తి లభిస్తుంది అని చెప్పాడు. ఆ తర్వాత భక్తిలో మునిగిపోయిన ఇంద్రద్యుమ్న, గుండీచ దంపతులు తమ వంశాన్ని నిర్వంశం చేసుకున్నారు. ఎందుకంటే మా వంశం వృద్ధి చెందితే భవిష్యత్తులో ఇది మా దేవాలయం అనే అహంకారం మా వంశీకుల్లో పెరుగుతుంది. ఈ దేవాలయం శాశ్వతంగా మీదే, ఇక దీనిపై ఎవ్వరికీ అర్హత ఉండకూడదు అని వారు భగవంతుని కోరుకున్నారు. దానికి ప్రతిఫలంగా జగన్నాథుడు, మీ భక్తి, త్యాగం నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసింది. నేను మీకు వరమిస్తున్నాను. నేను ప్రతి సంవత్సరం నా దేవాలయం విడిచి గుండిచామాత నివసించే మందిరాన్ని బృందావనంగా భావించి నేను రథంపై బలభద్ర, సుభద్రతో సహా చేరుకొని 9 రోజులు గుండిచ మందిరంలో వసిస్తాను అని వరమిచ్చాడు. అప్పటినుండి ఇప్పటి వరకు యుగయుగాలుగా, తరతరాలుగా జగన్నాథుడు తన క్షేత్రం విడిచి గుండిచామాత మందిరానికి వెళ్లి వస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. ఆ వరఫలమే జగన్నాథ రథయాత్ర. కృతయుగంలో ఆవిర్భవించిన ఈ జగన్నాథ రూపానికి ద్వాపరయుగంలో ఓ ప్రకటిత సంఘటనతో అత్యద్భుత సంబంధం ఉంది. ఒకసారి ద్వారకాలో రాణులు కృష్ణుడి బాల్యలీలలను, బృందావన మహత్యాన్ని వినాలనుకున్నారు. అందుకే రోహిణీమాతను ఆ కథలు చెప్పడానికి ఒప్పించారు. కాని రోహిణీమాత ముందుగా ఒక హెచ్చరిక చేసింది. ఈ లీలలు వినగానే కృష్ణుడు, బలరాముడు మహాభావమైన తన్మయ స్థితిలోకి వెళతారు. అందుకే సుభద్రను ద్వారానికి కాపలాగా నియమించి కృష్ణుడు, బలరాముడు రాగానే హెచ్చరించమని చెప్పారు. రోహిణీమాత బృందావన లీలలు మొదలుపెట్టింది. గోపికలతో కృష్ణుని ప్రేమ, రాధిక విరహం గురించి చెప్తున్నప్పుడే కృష్ణుడు, బలరాముడు అక్కడకు చేరుకున్నారు. సుభద్ర ద్వారం దగ్గర నుండే లీలలు వింటూ తన్మయత్వంతో మునిగిపోయి హెచ్చరించటం మర్చిపోయింది. ఆ క్షణంలోనే కృష్ణ, బలరాములు కూడా ద్వారం దగ్గర నుండే ఆ బృందావనం లీలలు విని తన్మయత్వంతో మహాభావంలోకి వెళ్ళిపోయారు. వారి చేతులు, కాళ్ళు లోపలికి ముడుచుకొని కన్నులు విశాలంగా తెరుచుకున్నాయి. ఆ స్థితిలోకే సుభద్ర కూడా ప్రవేశించింది. అదే జగన్నాథుని దివ్యస్వరూపమైంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన నారదుడు విరహ ప్రేమరూపం భక్తులకు శాశ్వతంగా అందుబాటులో ఉండాలని ప్రార్థించాడు. ఆ ప్రార్థనతో ఆ మహాభావ రూపం శాశ్వతంగా జగన్నాథ, బలభద్ర, సుభద్ర మూర్తులుగా నిలిచిపోయింది. రథయాత్రలో ఈ విరహ ప్రేమనే జగన్నాథుడు ప్రతి ఏడూ మనకు చూపుతాడు. శ్రీమద్ భాగవతం దశమస్కంద ప్రకారం ఇంకో లీల కూడా ఉంది. సూర్యగ్రహణం సమయంలో శ్రీకృష్ణుడు కురుక్షేత్రానికి వచ్చారు. అది తెలుసుకున్న వృందావన గోపికలు యశోదమ్మ కృష్ణుణ్ణి చూడడానికి కురుక్షేత్రం వచ్చారు. కాని ఆయన్ను చూసిన వారికి తమ మురళీ మోహనుడి రూపం కనిపించలేదు. మనసు దోచుకున్న అల్లరి కృష్ణుడుగాక ఒక రాజులా రథంపై కనిపించాడు. కృష్ణుని హృదయం వేదనతో నిండిపోయింది. ఈ విషాదమే, ఈ విప్రలంబ భావమే ప్రతి సంవత్సరం జగన్నాథుని రథయాత్రలో ప్రదర్శించబడుతుంది. అందుకే
జగన్నాథుని రథయాత్ర అనేది ఒక రాజు భక్తుల ప్రేమ కోసం తిరిగి వృందావనానికి ప్రయాణించే స్థూల రూపం. ఇది కేవలం ఉత్సవం కాదు, ఇది ప్రేమకు లొంగిన భగవంతుని ప్రయాణం. కేవలం ఇది ఒక ఉత్సవం కాదు, ఇది భక్తులు హృదయాలతో చూసే కృష్ణుడి విరహ ప్రేమ. ఆ జగన్నాథుడి బాహుకనుల కృప మీపై ఉండాలని కోరుకుంటున్నాను.